నమస్తే సార్, నా పేరు దొరసానమ్మ. నేను బుచ్చిరెడ్డిపాలెం కూరగాయల మార్కెట్ బజార్లో కోడిగుడ్లు టెంకాయల వ్యాపారం చేసుకుంటున్నాను. మా షాప్ పక్క షాప్ ఉంటూ చాలా నమ్మకంగా ఉంటూ గతంలో మా షాప్లో దొంగతనం చేశారు. తటవర్తి శ్రీనివాసులు ఆయన కుమార్తె. నిన్న అతను నా పని నేను చేసుకుంటున్న సమయంలో ఆయన ఏదో అంటున్నానని చెప్పి కావాలని నా మీద దుర్భాషలాడు అసభ్యంగా ప్రవర్తిస్తూ మాట్లాడినందుకు నేను పోలీసు వారికి ఫిర్యాదు చేశాను. ఆయన ఫిర్యాదు చేసినప్పుడు ఆయన స్టేషన్లోనే ఉంచారని ఆయన భార్య, ఆయన కుమార్తె సాయంత్రం నా పైన దాడికి వచ్చి నన్ను కింద పడేసి అడ్డు వచ్చిన మా అమ్మని కూడా కొట్టారు. ఆ వీడియో కూడా ఉంది. పోలీసు వారు సరైన న్యాయం చేయండి, నాకు వాళ్ళ వలన ప్రాణహాని ఉందని ఇప్పటికీ ఇంతకుముందు ఇచ్చిన ఫిర్యాదులు కూడా నేను పేర్కొన్నాను. వీళ్ళు ఖచ్చితంగా 2 రోజులు ఆగు, తర్వాత దాని సంగతి చూస్తామని చెప్పి తటవర్తి రాజ్యలక్ష్మి పలుమార్లు పదే అదే చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా పాత కక్షలు మనసులో పెట్టుకొని నన్ను, నా బిడ్డల్ని ఏదైనా చేయడానికి మాత్రమే ఉన్నారు. దయచేసి నాకు న్యాయం చేయండి. లేనిపోయి నిందులేసి వాళ్ళ భర్తకు చెప్పి నిందులేసి రోజు తగులు పెట్టుకుంటున్నారు మా అమ్మాయి మీద. నేను నిన్న మాత్రం ఇంటికాడ ఉన్నాను. నేను పోయేసరికి తగ్గు పెట్టుకుంటున్నాడు. ఏంది సీనయ్య అని మంచిగా అడిగాను. అది పెద్దామా ఇది పెద్దామా అని చెప్పినాడు. ఏం అనలేదు నేను. అదే ఆమె స్టేషన్కి రమ్మన్నారు పోలీసు వాళ్ళు వచ్చి. స్టేషన్కి వచ్చినాము. వాళ్ళు కెమెరాలు చూసిరండి అని యువతల వాళ్ళకి చెప్తున్నారు పోలీసు సారు. ఆమె సాయంకాలము మళ్ళీ నేను ఇదానింటే పోయి భోజనం ఎత్తుకొని పోయినా ఈమె పద్ధతి నుంచి కూడా టీ తాగలేదు ఉదయం నుంచి. సరే అమ్మాయి టీ తాగలేదు కదా, అన్నమన్నా ఎత్తపోతే తింటదని పోయాను. ఆ సాయంకాలము నేను పోయేసరికి వాళ్ళ అమ్మ కూతుర్లు 2 ఉన్నారు. ఈ అమ్మాయి ఉంది. పిల్లకాయలకి అన్నం పెట్టి రావాలని మనవడికి అన్నం పెట్టినా మనవరాలు పెట్టుకొని తిని చెప్పి చేసినాను. ఆ సాయంకాలం ఈమె పెండ్రవి పోలీసు ఆయన అడిగిండు ఇవ్వాలని పెద్ద ఆయన అడుగుతున్నది. ఆమె వచ్చి మీ గిరి కావలేకుంటే మీ ఆయనకు డబ్బులు ఇచ్చినాను 2 లక్షలు అనింది సేనయ్య భార్య రాజలక్ష్మి. మీరు ఎప్పుడు ఇచ్చినారు అని అడుగుతున్నది మా కూతురు. అది చూస్తా నిలబడి ఉన్నా నేను. ఆమె నన్ను ఎరగదొక్కొని పోయి కూతురు మా అమ్మాయిని పడదోసి మా పాపను కొడుతుంటే అమ్మబోయి కూడా కొడుతుంది. నేను లాగితే నన్ను పడదోసి అమ్మాయిని లేనియకుండా కొట్టినారు. రక్తం వచ్చింది, మూతి కాడ చెయ్యంతా దెబ్బ తగిలింది. కంప్లైంట్ ఇచ్చారమ్మా. లేకపోతే ఆ వాళ్ళు పక్కల వాళ్ళు వచ్చి అందరు అడ్డాలు తీసినారు. నన్ను కొట్టుకొని కొట్టినారు. ఇంకా ఆమె మా చైన్ పోయింది అన్నారు. ఆ